కళాశాలలో కళాశాలలో కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు పుస్తకమన్నది తెరిచే వేళ పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా 2004 and 5 signing match!
ముగ్గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగూరు 99-2000 బ్యాచ్, సారీ 2004 and 5 బ్యాచ్ విద్యార్థులు మరి గెట్ టుగెదర్ ఈ యొక్క సమ్మేళనం రీయూనియన్ కు విచ్చేసినటువంటి మా ఉపాధ్యాయ మిత్రులు అందరికీ స్వాగతం సుస్వాగతం. మా పూజ్యులు మిత్రులు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, చలపతి సార్ గారికి, పాండురంగ విఠల్ సార్ గారికి, వెంకటేష్ గారికి. మరి ఈరోజు ఇంకా సంతోషం ఏంటంటే మా పూర్వ విద్యార్థులు మరి ఈరోజు మన గ్రామాన్ని ప్రథమ పౌరుడిగా ఉన్న చేగూరు గ్రామానికి సర్పంచ్ ప్రథమ పౌరుడు శ్రీశైలం గారికి, అదేవిధంగా వెంకమ్మ కూడా
తాడేపల్లి అశోక్ వారికి స్వాగతం. ఇంకా 5 మంది మనం చేకూరు అంటేనే ఒక చుట్టుముట్టు 5 ఊర్ల పిల్లలంతా మన దగ్గర చదివేవాళ్ళు. సంతోషం నాకు ఎంత అంటే వాళ్ళు గెలిచిన సంతోషం కన్నా నాకు వాళ్ళందరూ గెలిచి సాలయ్య ముగ్గుని కూడా కుమారు జట కుమార్ బండోను కూడా శ్రీనివాస్ భార్య అయినా శ్రీనివాసే కదా, నరసప్ప కూడా ఈ పిల్లలందరూ గెలవడం అనేది చాలా సంతోషమే. తర్వాత ఎంపీపీగా శ్రీశైలం మన శివశంకర్ ఒక 10 సంవత్సరాలు, భార్య 5 ఏళ్ళు, మరి తను కూడా ఉన్నాడు. అంటే ఈ యొక్క చేగూరు మారుమూల ఉన్నటువంటి చేగూరు అంటే అది ఎక్కడ ఉన్నది అన్నటువంటి పరిస్థితి. 95లో జైన్ కావడానికి వచ్చినప్పుడు చేగూరు అంటే హైదరాబాద్ వాళ్ళకి కాదు, మహబూబ్ నగర్ వాళ్ళకి తెలియదు, హైదరాబాద్ వాళ్ళకి తెలియదు చేగూరు. అది ఎక్కడ ఉంటుంది అని కొత్తూరులో ఏదో మారుమూల విసిరేసినటువంటి ఉన్నటువంటి ఊరు మరి ఈరోజు మన ఇంటర్నేషనల్ లెవెల్లో కనహా అంటే మరి అటువంటి పరిస్థితుల్లో కొంచెం ఈ యొక్క ఎడ్యుకేషన్ ఫ్రూట్ అనేది మనము అందించి పిల్లలకు కొంచెము ఎట్లా చేయడము, వాళ్ళని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. శ్రీశైలంలో నేను తిట్టిన వాడిని, అసలు ఎందుకు వచ్చినవరా నువ్వు, ₹1,00,000 జీతం వదిలిపెట్టుకొని రాజకీయం మనకెందుకు పోగొట్టుకున్నాడో. మరి అందరూ అంత అత్యధికమైన మెజారిటీతో గెలవడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే వాడికి ప్యాషన్, నేను సేవ చేయాలి ప్రజలకు, రాజకీయంలో ఉండాలి అని. మామూలుగా అయితే మా సంటాల్లో మేము వద్దులే రాజకీయం ఎందుకు, ₹1,00,000 జీతం ఉంది, ఫ్యామిలీ హాయిగా ఉంటుంది, హైదరాబాద్లో ఉండొచ్చు అట్లా అని అనుకునే వాళ్ళం. మరి వాడు ఎంచుకున్న మార్గం మరి కష్టమైనప్పటికీ ఇబ్బంది అయింది, పొలం అమ్ముకున్నాడు. ఇది నాకు ఇది 12వది ఈరోజు సన్మానం, 12వది ఈరోజు. మొన్న మీ దగ్గరనే మీరు వాళ్ళు చేశారు 11వది. మీ దగ్గర ఇక్కడే రిటైర్మెంట్ కావడం జరిగింది నాకు. ఆ రిటైర్మెంట్ అనేటువంటి చాలా చక్కగా బ్రహ్మాండంగా చేశారు. కాకపోతే ఇక్కడ నరసింహ సార్ ఉన్నాడు, కాస్త బాధపడతాడేమో నేను అనుకుంటున్నా. నాకు టీ తాగలేదు రిటైర్మెంట్ అప్పుడు 3 సార్లు వెళ్ళిపోయాడు. తర్వాత 2వసారి మన సార్ రిటైర్మెంట్ అయ్యాడు. సార్కు టీ తర్వాత బిస్కెట్ ఇచ్చాడు. నేను అనుకున్నా టీ బిస్కెట్ అయిపోయిన తర్వాత ఏం మిగులుతుంది, నేను అయిపోయింది మన పని అనుకున్నా, ఇంతే అనుకున్నా. కానీ మిత్రులు సారోడు బ్రహ్మాండ అంటే ఇన్నగా కానీ బ్రహ్మాండంగా నా పెళ్లి రోజు కూడా అది జరగలేదు. నా భార్య చాలా ఆనందపడింది. స్కూల్ పనులు ఈరోజు జరుగుతున్నాయి. అక్కడికి బాబు రాజాకి చెప్పాను, బాబు స్కూల్ పనులు ఎలా అంటే చేస్తారు, ఎట్లా రాబట్టి సార్ తప్పుడు వస్తారని చెప్పేసి మళ్ళీ పంపించి మీకోసం రావట్లేదు. నేను గొప్ప చెప్పాను కదా, రాజశేఖర్తో నేనే చెప్పాను, బాబు వీళ్ళు స్కూల్ పనులు ఉన్నాయి ఎలా అంటే చేస్తారు ఎట్లా అని అంటే వాళ్ళకి వేరే అరేంజ్ చేసి అనుకోకపోతే చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మేము వచ్చిన తర్వాతనే విషయం చెప్పాలంటే మీరు అపార్ట్ తెలుసుకోవద్దు, 2,500 కిరాయి కట్టాలి. నాకు ప్రాబ్లం లేదు, నాకు కాంగ్రెస్ పెళ్లి చేయగలిగినాను. ఈ జేబుల యొక్క ప్రభావం చెప్పారని చాలా చక్కగా జరిగింది. మా పెద్ద అబ్బాయి 2 అబ్బాయిలు పెళ్లి జాతరలో జరిగినాయి. మీరు చాలా మంది అక్కడ అంటే 2023, 24 అనుకుంటా మీరు బ్యాచ్లు కాదు, మీకంటే ముందు బ్యాచ్ చాలా మంది రావడం జరిగేసింది. తర్వాత సార్ చెప్పినట్టుగా ఒకే కాకుండా 2 కొనడం జరిగింది. తర్వాత 2 అబ్బాయిలు కూడా ఈరోజు ఉద్యోగస్తులు ఉన్నారు. అదంతా మీ తెలుగుతారు చెప్పి నేను అనుకుంటున్నాను. దాన్ని మర్చిపోవద్దని చెప్తున్నా కోరుతున్నాను. మీరు ఎక్కడున్నా రెడీగా ఉన్నా, ఎక్కడైనా ఉపాధ్యాయులు అనిపిస్తే సార్ నమస్కారం, మనం నమస్కారం అంటే కదా డబ్బులు వెళ్తే నాకు దగ్గర ఇక్కడ నమస్కారం, నాకు నమస్కారం పెట్టానంటే అనుకున్నాం. 22 హాస్పిటల్ అగ్రవాల్ హాస్పిటల్ 22 ఉన్నాయంటే యాంటీబయాటిక్ సిగరెట్ కలిసి దానికి హెడ్ అనమాట. అక్కడ ఉన్నాయి కాబట్టి ఇలా ఎప్పటికి ఉండాలని కోరుకుంటూ ఇదే బ్యాచ్ పెద్ద బ్యాచ్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసుకున్నట్టే డిసిషన్, ఎవరిని కింది క్లాస్ లో ఉంచకూడదు. మనకి ఏదొచ్చినా రాకున్నా మీరేం కష్టపడండి అని అంటే అందరి మంచోని చెడ్డోని అందరిని అన్నం దుబ్బేసే వాళ్ళకు 125 మంది అయింది. ఆ 120 మంది ఎట్లా అంటే మేము లోపలికి వెళ్ళడానికి జాగలేదన్నాడు. అందులో ఒకరిద్దరు మాత్రం పోతేనే ఆ క్లాస్ ఖాళీ కామ్ ఉండేది. ఇంకా ఎవరు పోయినా కానీ ఎక్కడో వినబడుతుండేది. ఆ టైంలో మీ ఏజ్ లో, ఆ టైంలో మేము అప్పుడు మీ స్కూల్కి వచ్చినాం. మీ ఏజ్ లో ఎట్లా ఉంటుందో తెలుసు, ఏదో చేయాలని తపన, మా పిల్లల్ని ఎక్కడినో తీసుకుపోవాలని తపన, ఏదో చెప్పాలి, వీళ్ళందరినీ ఏదో చేయాలి అనే తపన అప్పుడున్న యంగ్ బ్యాచ్ ఎవరైతే మేము 3, 4 నేను సారు వీళ్ళందరం ఉన్నా
అప్పుడు 10th క్లాస్ కాకముందే, అంటే 8th 9th 10th లో అమ్మాయిలకు అందరికి పెళ్లిళ్ళు అయిపోతుంది. మేము పెళ్లిళ్ళకి పోతుంటే చాలా బాధపడకుండా పోతుంటే పెళ్లిళ్ళకి. మరి 10th సార్ 10th దాటితే ఇంటర్మీడియట్ ఎక్కడ దొరికారు సార్, చాలా దూరం ఉన్నది. అబ్బాయిలు కూడా అంతే, 10th దాటిన తర్వాత వాడు ఐటీఐ పోతుండే, ఫాతిమా ఐటీఐ ఉంది కదా, అందరు ఐటీఐ కట్టుకొని పోతుండే. అర్థం కాకుండా ఇంటర్మీడియట్ ఒకటి ఉందిరా, పాటలా చేంజ్ చేసినాం. వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి చాలా కష్టపడి అట్లా కొంచెం ఇంటర్మీడియట్ కి స్టార్ట్ చేసినాం. అశోక్ తో స్టార్ట్ అయిపోయింది. తర్వాత కొంతమంది ఇంటర్మీడియట్ పోవడము చేయూరు నుంచి స్టార్ట్ అయింది. అంటే నిజంగా కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఇందాక దినేష్ సార్ చెప్పినట్టు ఒక 50 రూపాయలు ఇవ్వాలంటే చాలా కష్టపడుతుంది. ఈ అశోక్ అని ఒక అబ్బాయి ఉంటాడు, వాళ్ళ నాయన ఆ 50 రూపాయలకు 3 సార్లు వస్తుండే, అయ్యా నా తన 10 రూపాయలు ఉన్నాయి ఏమనకండి పిల్లగాని అని. అంటే అంత ఇబ్బందులలో, నిజంగా కూడా అంత ఇబ్బందులలో ఉండి వాళ్ళు ఇంటర్మీడియట్ కి హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా కష్టపడ్డాం. ఇంకోటి చక్కటి గైడెన్స్ కూడా లేకుంటుండే అప్పటికి. కానీ మీ బ్యాచ్ వచ్చే వరకు చిన్నగా స్టార్ట్ అయిపోయింది, ఇంటర్మీడియట్ పోవడం చిన్నగా స్టార్ట్ అయిపోయి మొత్తము కౌన్సిలింగ్ అటెండ్ అయి జైన్ అయినంత వరకు నేనే ఉన్నాను. అంటే మాకు అంటే వేరే పిల్లలు అనుకోకపోయింది, మా పిల్లలు రక్తం అది ఏదైతే ఉంటుందో యువక రక్తం అట్లా ఉంటుంది. ఏదైనా అది గేమ్స్ పోయినా సరే, దినేష్ సార్ నేను గేమ్స్ పోతుంటే చిన్నదాన్ని కూడా కొట్లాడుతుండే వాళ్ళతో, మా పిల్లలు అట్లా కాదు రావాయి కానీ. అరే ఏదైనా చేగురు టీచర్లు వీళ్ళిద్దరిద్దరు ప్రతిదానికే అంటే అది ఇంకొక మాట. మేము 10th క్లాస్ లో యుక్త వయస్సు అడుగు పెడుతున్న టైంలో సార్ ఒక లెసన్ చెప్తుండే. ఏం లెసన్ అది? సంతానోత్పత్తి. అయ్యేటట్టు హాజరయ్యడానికి చూస్తాం, తప్పకుండా హాజరవుతాం సార్. మా 24-25 ఫ్యాక్ట్స్ సార్ కూడా మీకు ప్రత్యేకంగా పాదాలు తెలియజేసుకుంటుంది. సహచర విద్యార్థులు అందరికీ కూడా మీకు అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ ముఖ్యంగా ఒక 2-3 విషయాలు చెప్పాలి. ఈ ప్రపంచంలో ఎంత ధనవంతుడైనా కానీ తల్లి తండ్రి తర్వాత గురువుకు ఉన్నటువంటి స్థానం అనేటువంటి అంత గొప్పది. ఒక రాష్ట్ర మంత్రిగానో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా వారు వాళ్ళ గురువు కనిపిస్తే వచ్చి వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. గురువు గారు కూడా ఏమనుకుంటారు, నేను ఎదుగుతుంటే జనరల్గా ఊళ్ళలో చూస్తుంటాం, వాళ్ళు ఎదుగుతుంటే వారిని కింది గుంజాలని చూస్తుంటారు ఆర్థికంగా. కానీ ఒక ఉపాధ్యాయుడు మాత్రమే తనకంటే కూడా పైకి ఎదగాల తన స్టూడెంట్ అనేటటువంటి భావన ఉండేటటువంటిది ఒక గురువుకే ఉంది. ఈనాడే కాదు, ఆనాడు గతంలో వెనుకడికి ఉన్నటువంటి కాలంలో కూడా గురుదక్షిణ ఇచ్చినటువంటి ఏకలవ్యుని కాలం నుంచి తీసుకుంటే కూడా ఈ గురువు అనేటటువంటిది అంత ప్రముఖమైనటువంటి స్థానం ఉంది. డబ్బు అనేటటువంటి ముఖ్యమే, కానీ డబ్బు అనేటువంటిది అన్నిటికీ అదే మాత్రం కాదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కష్టపడేటుంటారు. మరి వాళ్ళకంటే కూడా నేను చాలా కష్టపడ్డా. 120 రూపాయలకు ఒక మనం ఏమంటారు పాఠశాలలో పనిచేసుకుంటూ చదువుకున్నా. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేక. సంవత్సరాలు చదవాలి, దాన్ని 4 సంవత్సరాలు చదివి మరి ఉద్యోగం రావడం కొంచెం ఇబ్బందిగా అవుతుంది అని చెప్పి ఈ టీచర్ ట్రైనింగ్ లో జాయిన్ కావడం జరిగింది. ఎందుకు చెప్తున్నంటే మనిషికి ఎన్నో రకాలైన ఒడిదుడుకులు విశ్వసారి చెప్పాడు. మనిషి అనేటువంటి వాళ్ళు ఒడిదుడుకులు లేకుండా పైకి వచ్చిన వాడు తక్కువ కింద పడిపోతాడు. ఎప్పుడైతే కష్టపడుతూ పైకి వస్తాడో వారు మాత్రమే ఎక్కువ కాలం నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సొంత గ్రామంలో పనిచేశాను. ఒక 5 సంవత్సరాలు మరి మాపనాథ్ దగ్గర నవాపేటలో పనిచేశాను. మిగతా మొత్తం నా సర్వీస్ అంతా కూడా చేకూరు రైట్ నర్సాపంగూడలనే పనిచేయడం జరిగింది. ఇక చేకూరు విషయానికి వస్తే నాకు దినేష్ సార్ ఎట్లయితే చెప్పాడో నాకు కూడా అత్యంత ప్రేమ. ఎందుకు అంటే ప్రైమరీ స్కూల్లో పనిచేస్తే ఉన్న చదువంతా పోతుంది, మనము హై స్కూల్ విద్యార్థులకు చదివే అవకాశం రాలేదు కదా అనేటువంటి బాధ ఉండేది. ఎప్పుడైతే స్కూల్ అసిస్టెంట్గా వచ్చిన తర్వాత మరి చేయూరుకు అప్పుడు ఎట్లుంటారంటే పిల్లలకి ఎంత చిన్నప్పుడు బడిపోయేటప్పుడు ఎట్లా గురుగులాడుకుంటూ పోవాలనేటువంటి కోరిక ఉంటుందో మాకు కూడా ఆ ఏజ్లో బాగా చదువు చెప్పాలనేటువంటి కోరిక ఉంటుంది. అప్పుడు నేను వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లో రైలు ఎక్కలే. అప్పటికి నేను వాస్తవం చెప్తున్నాను, రైలు ఎక్కలేదు. నాకు ఒక కోరిక ఉండేది, ఎట్లనే చేసి రైలు రూట్ తీసుకోవాలి, రైలు రూట్ తీసుకోవాలనేటువంటి. అప్పుడు ఇక్కడ మాకు తెలిసినటువంటి ఒక సార్ ఉంటే
నేను పరిగెట్టుకొని హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి పోయి అన్నా నేను ఇట్లా తీసుకోవాలనుకుంటున్నా, ఏది బాగుంటుంది, పెంజర్లో బాగుంటుంది, చేకూరు బాగుంటుంది అంటే అంటే నువ్వు బస్ పోతావా ట్రైన్ పోతావా అని అడిగాను. తక్కువ అడిగాను. నేను ట్రైన్ ఎక్కలేదు కూడా ట్రైన్కే పోతాను, అట్లయితే నువ్వు చేకూరు తీసుకోను. అయితే నేను చేకూరు తీసుకోక ముందుకు దినేష్కు అత్యంత ప్రియమైన మిత్రుడు వెంకటేశ్వరరావు ఉండే, ఒక ఆయన చనిపోయారు. ఇదే చేకూరులో పనిచేసుకుంటూ 3 యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆయన నాకు కొంచెం దగ్గర బంధువు కూడా. ఆయన కొరకు వీళ్ళు చేకూరు రోడ్డు బాగాలేదు అది ఇది దినేష్ నాకు బాగా జ్ఞాపకం ఉంది. 2002లో పచ్చని పసుపచ్చ అంగి చేసుకొని వచ్చాడు జిల్లా పరిషత్కు. అది తీసుకోకు బాగాలేదు అది అని చెప్తున్నాడు. నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినా, ఎందుకంటే నాకు అనంతరావు సార్ చెప్పాడు ట్రైనింగ్ ఎందుకు కావాలని చెప్పాడు. కాబట్టి ట్రైనింగ్ తీసుకున్నా. అరవతారు అట్లా. ఇప్పుడు మన హిందీ వస్తుంది ఈరోజు కారణం అంటే సార్ కోసం లాస్ట్ మళ్ళీ ఒకసారి చెప్తా. ఇప్పుడు హిందీ పండిత్ మన విఠల్ సార్ గారు మాట్లాడితే కొడతా ఉన్నాం. 4, 5 ఎస్ఎస్సి బ్యాచ్ పిల్లలకందరికీ నా శుభాకాంక్షలు. మీకు తెలుసు చాలామంది చాలా బాధపడి ఉంటారు. అప్పుడు బస్సులో నేను దిగకుంటే ఆ రోజు పండుగ. కానీ నేను ఎప్పుడు ఎక్కువ మాకు 22 లీవ్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం 10-12 లీవ్స్ మిగిలిపోయేటివి. అంటే నేను తప్పనిసరిగా భయం కాదు, ఒక రకమైనటువంటి అభిమానంగానే భావించాను. నేను అప్పుడు కూడా చాలామంది సార్ కొడతాడని తల్లిదండ్రులు వచ్చి తిట్టి కొట్టడానికి కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి సందర్భం వచ్చినప్పుడు సార్ వాళ్ళు థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీరు నిజంగా సార్ హిందీ వచ్చిందంటే మీరే కారణం సార్. నాకు ప్రాక్టికల్ చెప్తున్నా, లాస్ట్కి చెప్తాం అనుకున్నా, ఎప్పుడు చెప్తున్నా. ఫస్ట్ హిందీ నేను చూసినట్టు ఫస్ట్ విఠల్ సార్ వచ్చినాకనే. కాకపోతే సార్ వచ్చాక రైతు వరకు నేర్చుకున్న తర్వాత చాలా ఇబ్బంది పడ్డాం. ఈ రోజు నేను హిందీ మాట్లాడతా సార్ అనర్గళంగా 90% మాట్లాడాలి వస్తుంది. మా 10 సంవత్సరాల బాబుకు 50% హిందీ రాయగలుగుతారు, ఇప్పుడు కూడా మాట్లాడతారు సార్, హిందీలో మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. అది లాస్ట్ చెప్దాం అనుకున్నాం. థ్యాంక్ యూ. నేను ఏం మాట్లాడదలుచుకోలేదు. నేను నా దగ్గర ఒక గేమ్ ఉన్నది, పాడి వినిపిస్తాను. మామూల విడిపోయిన విద్యార్థులారా, విడిపోయి ఎన్నాళ్ళాయనో మరువలేదో మమ్ములనింకా. విడిపోయిన మమ్ముల విడిపోయిన విద్యార్థులారా, మీ తల్లిదండ్రుల కోర్కెలు తీరా చదువులు నేర్చితిరే. చేగూరు బడిలో మా కను సన్నలో కొన్ని నాలుగే కాదోయే మీ జీవితాలు. ఎన్ని నాలో బ్రతికుండాలి మీరలు ఈ భరతావని సేవకై. విడిపోయిన మమ్ముల విడిపోయిన విద్యార్థులారా, తీరినది రోజులు కానీ తీరలేదు మమతలు నీకు మాకు. అందులకే ఈ సమ్మేళనం మరువలేమో మిమ్ముల మదిలోనెప్పుడు. విడిపోయినా మమ్ముల విడిపోయిన విద్యార్థులారా, కలిమిలేముల నడుమనునదికి గడిచిన చదువు జీవితాన క్రమ శిక్షణ నేర్పినదోయి. కమ్మని ఫలితములు దొరకక కృషి చేయుము నీవో. విడిపోయిన మమ్ముల విడిపోయిన విద్యార్థులారా,
విద్యార్థి మరవాలే నీ మదిలో నెప్పుడు మదము కులముల మాట కనికరము కనికరైనది తెగదకి విడిపోయిన మమ్ముల విడిపోయిన విద్యార్థుల పునగణములను తీర్చిదిద్దిన గురువులనెప్పుడు మరవద్దు గుణగణములను తీర్చిదిద్దిన గురువులనెప్పుడు మరవద్దు దతగా బడిలో చదివిన వారిని దతగా నదిలో మెలగాలో విడిపోయిన మమ్ముల విడిపోయిన విద్యార్థులారా కన్నవారికి ఉన్నవారికి చదువు నేర్పిన గురువుకు నీవు గణతను చేకూర్చాలో మా ఉపాధ్యాయులు ఏ చోట కాల్చిన వినియముల దండము పెట్టాలో అదే మా కిచ్చడి కానుకలనుకొండు తిరిగి మళ్ళీ మళ్ళీ మీరుటు చేకూరు బడికి రావాలో ఉపాధ్యాయుల నీతి గుర్తులు మీరేనో విడిపోయిన మమ్ముల విడిపోయిన విద్యార్థులారా తరపున అలాగే చేకూరు స్కూల్ మీద మా పాఠకట్టిన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మేము విడిపోలేదు సార్, గురువులు గుణగణాలు నేర్పిర్రు 100%. అందుకే ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని మేము గుర్తు చేసుకున్నాం, అందుకే రోజు ఆహ్వానించినాం సార్. థ్యాంక్ యూ సార్, ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మన పీటీ సత్యం సార్ వారిని కూడా మాట్లాడాలి. ఎందుకంటే నేనే చాలా దగ్గరలో ఉంటాను షాద్నగర్లో. ఈ కార్యక్రమానికి ఆలస్యంగా రావడానికి నేను కొంచెం చింతిస్తున్నాను. సేమ్ టైం బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు గురువులతో సమానం. నేను అప్పుడు జస్ట్ అంటే 21, 22 ఆ సంవత్సరం అంటే నా ఏజ్ అప్పుడు ఉంది. నేను అప్పుడే 2002లోనే డిఎస్సి రాసి రిజల్ట్ కొరకు తర్వాత పోస్టింగ్ కొరకు వెయిట్ చేస్తున్న క్రమంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మన చేకూరు హై స్కూల్లో విద్యా వాలంటీర్గా పోస్ట్ ఖాళీగా ఉందనే ఉద్దేశంతో అక్కడ జాయిన్ కావడం. అదే సంవత్సరంలో నాకు అంటే మంచి చాలా ఛాంపియన్గా మన చేకూరే నిలవడం జరిగింది. ఆ ఓవరాల్ ఛాంపియన్ రావడంతో పాటు అప్పుడున్న జెడ్పీ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా కూడా అప్పుడు ఇచ్చే చిన్న ప్లేట్ కావచ్చు ఇంకేదైనా నేను అప్పుడు జెడ్పీ చైర్మన్ గారి చేతుల మీదుగా ఓవరాల్ ఛాంపియన్ బహుమతి తీసుకోవడము నాకు ఇప్పటికీ బాగా గుర్తొస్తుంటుంది. అంటే సుమారుగా నేను ఉద్యోగంలోకి వచ్చి కూడా ఈ 2000 ఇప్పుడు ఫిబ్రవరి వచ్చిందంటే 24 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పటికి కూడా నాకు అంటే చేకూరులో పనిచేయడం ఎందుకంటే ప్రైమరీ స్కూల్లో పనిచేసే క్రమంలో ఎట్లుంటుందంటే చిన్నపిల్లలు అంటే వాళ్ళ మానసిక స్థితి కావచ్చు, ఈ కబడ్డీ కావచ్చు, ఖోఖోలో కావచ్చు మంచి స్థాయికి కూడా వెళ్ళడం జరిగింది. డిస్ట్రిక్ట్లో కూడా సెలెక్ట్ కావడం జరిగింది. అయితే ఈ అన్ని అంశాలు ఒక ఎత్తు అయితే మీ అందరితో నాకు చిన్న విన్నపం ఏంటంటే మనము చాలా సందర్భాల్లో ఏమైనా సందర్భంలో జరిగినప్పుడు కావచ్చు వాళ్ళకి చేదోడుగా ఉండడానికి అందరం కలిసి మీతో పాటు నేను ఉంటాను. అంటే చేతనైన సాయం చేయడానికి మనం అందరం కూడా తలా ఒక చేయి కలుపుకుంటే మనం అంటే మీ క్లాస్మేట్స్లోనే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉంటారు, తర్వాత కొంత ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కలిసి కూడా మనం అందరం సమానంగానే స్థాయిలోనే వాళ్ళకు సాయం చేయాలని నా చిన్న వినపాన్ని మీరు వచ్చిందంటే ఆరోగ్యం పైన అందరం దృష్టి సారించాల్సిందే. అంటే ఇప్పటికీ నాకు కూడా ఎలాంటి అంటే చెడు వ్యసనాలు లేవు. అంటే స్మోకింగ్ కావచ్చు, తర్వాత ఆల్కహాల్ కావచ్చు, ఇప్పటికి కూడా నేను తీసుకోను. అంటే ఇప్పటికి కూడా మీతో నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే ఒకవేళ మనకేమైనా అలాంటి అలవాట్లు ఉంటే ఏదో అకేషన్లో సందర్భంలో కొంత లిమిట్గా తీసుకొని మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్త కాపాడుకోవాలి. ఎందుకు గురించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మన కుటుంబం మన పైన ఆధారపడి బతుకుతుంది. ఖచ్చితంగా 1 అవర్, హాఫ్ అన్ అవర్
మన శారీరక శ్రమ అంటే వ్యాయామం కావచ్చు, ఇంకా రన్నింగ్ కావచ్చు, యోగా కావచ్చు, అలాంటివి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది పిల్లలు ఈ రకరకాల వ్యసనాలకు అలవాటు చిన్న పిల్లలు చనిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే వాళ్ళు రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవడము, స్మోకింగ్ చేయడం ఇవన్నీ జరగడం వల్ల ఆ చిన్నపిల్లలు చనిపోతే ఏంటిది చిన్నపిల్లలకు సంబంధం చేసుకొని మంచి విషయం. ఇటువంటి కార్యక్రమాలు అరేంజ్ చేసిన ఏదైతే కొంతమంది ఉంటారు, మేము కూడా ఒక్కసారి ప్రయత్నం చేసినాం. 24 సంవత్సరాలు అయినాక 2 years అవుతుంది మేము చేసి. అది చేయాలంటే కూడా పెద్ద కథ కాదు. ఇక బతిమలాడాలి, అది చేయాలి. ముందుకు పోయినాక దానికి అన్ని రకాలుగా కొద్దిగా ఫైనాన్షియల్గా అంతా యాడ్ చేసి చాలా ఇబ్బంది అది. అటువంటిది మంచి ఇనిషియేట్ చేసారు. గ్రేట్. ఇంత పూర్తి అటెండెన్స్ అనేది మాకు కూడా దాదాపు 50 మంది ఉంటే 20-25 మందిమే అటెండ్ అయినాం 2 years బ్యాక్. నాకు కూడా అందరూ కూడా ఏంటంటే 6th నుండి 10th వరకు అందరూ అన్ని బ్యాచ్లు నాకు టచ్ అయినారు. మాకు అది వాళ్ళకు విద్యావంతులు చెప్పడం రావడం, దాంతోపాటు మనకు ఇక్కడ సరిగ్గా ఏంటంటే దినేష్ సారు నాకు ఆయన స్టూడెంట్గా ఆయనతో పాటు పనిచేయడం, అదేవిధంగా విష్ణు సార్ కూడా మాకు గైడ్ చేయడం. అంటే కెరీర్ ప్రకారం కెరీర్ ఎట్లుండాలి, మనకేమో ఇంట్లో పెద్ద మనుషులు అంతే పనిగా అప్పుడున్న వ్యవస్థ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం పిల్లలకు, కానీ ఇప్పుడు నువ్వు చదువుకుంటే చాలు, ట్యూషన్ పోతావా, ఏం చేస్తావా, నువ్వు ఏం చదువుతావు చదువు. కానీ మనము వాళ్ళని చదవాలని అనుకుంటున్నాం, కానీ వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ అనేది కొద్దిగా అది కూడా ఆలోచన చేయండి. వాళ్ళకు మన అందరి దగ్గర ఇప్పుడు కావాల్సినంత వాళ్ళకి ఎంత అంటే అది చదివిస్తాం, కానీ వాళ్ళకి సరైన దారిలో మనం నడపలేము. డబ్బులు ఉన్నాయి, ఒక మంచి కార్పొరేట్ స్కూల్ వేస్తున్నాం, కానీ వాడు ఎట్లా చదువుతాడు? మనము మన ఇంటి దగ్గర మనం కరెక్ట్ గైడ్ చేయాలి. ఎంతసేపు ఉదయం నుండి సాయంత్రం వరకు స్కూల్లో ఉంటాడు, కానీ కరెక్ట్ మనం ఆ పిల్లవాడు ఏం చేస్తుండే ఇంటికి వచ్చినాక వాడు సరైన దారిలో నాగిలింగమూర్తి గారు అటువంటి వాళ్ళతో కూడా కొద్దిగా పరిచయాలు అయ్యి మంచి పెద్దవాళ్ళతో ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, మనం ఫర్దర్ ఫ్యూచర్ ఏం చేయాలనేది వాళ్ళ ఆధ్వర్యంలో మాకు మంచి గైడెన్స్ దొరికింది. వాస్తవానికి నేను ఒకప్పుడు ఎవరితో పక్క ఇంటోళ్ళతో కూడా మాట్లాడకపోతుంటే, అంటే మా బ్రదర్స్ చనిపోయినాక ఏమైపోయింది అంటే మాకు 2 ఉండే, వాళ్ళు చనిపోయినాక మేము పక్క ఇంటోళ్ళతో కూడా మాట్లాడకపోతుంది. అప్పుడున్న మూఢనమ్మకాలు కూడా ఉండే. ఆ సిచ్యువేషన్లో మూఢనమ్మకాల విషయంలో మనకు హైదరాబాద్ పోవాలంటేనే మేము అప్పుడు మోంజ మార్కెట్ అక్కడ పోయి టమాటా గంపులు అవి తీసుకొని పోయి మార్కెట్కి పోయి హైదరాబాద్లో ఉంటుండే. అప్పుడు మదీనా కాడ దిగి టమాటా గంపులు మార్కెట్లో అమ్ముకొని చక్కగా రావడం అదొకటి తెలుసు. అటువంటిది వేరే ఏరియా ఏది తెలియదు. అటువంటిది సార్ దయ వల్ల, వాస్తవానికి దినేష్ సార్ విష్ణు సార్ దయ వల్ల మేము హైదరాబాద్ అక్కడ వెళ్ళి ఒక అంటే అంత స్టూడెంట్స్ కూడా అంత నన్ను అడాప్ట్ చేసుకున్నారు. అంటే మేము ఏ విధంగా వాళ్ళని ఏదన్నా చేసిన మా గురువులందరికీ పేరున ధన్యవాదాలు సార్. అందరికీ చూస్తుంటే నువ్వంతా సైలెంట్ గా అవుతుండే, మళ్ళీ సార్ వాళ్ళు లెసన్ చెప్పేటప్పుడు ఎట్లుంటుండే అంత సైలెంట్ గా కాముగా ఉంటుండే. రూమంతా ఏదో మూలంటే శబ్దం, అందరూ తలకాయలు ఇక్కడే ఉండాలనుకుంటే కానీ ఏదో రకంగా శబ్దంగా పడుతుంటే చాలా వాటిని తిట్టుకుంటే వస్తే సార్ ఉంటారు. అందరం చూస్తుంటే ఫస్ట్ వ్యక్తిగత సందర్భంగా లేడీస్ ని గేదర్ చేసిన భాగ్యలక్ష్మికి బాయ్స్ తరఫు నుంచి మా నర్సప్ప కూడా తరఫున కుమార్ అని నాకు తెలుసు. మిగతా వాళ్ళు ఎవరెవరు అనేది నాకు తెలియదు. వాళ్ళకు కూడా చాలా సంతోషం. ఇంతమందిని గేదర్ చేసి కలిపి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినందుకు నాకు నన్ను ఇక్కడ కొత్తూరుకే ఇచ్చారు. నాకు 10th క్లాస్ అయ్యి 2025లో అయిపోయింది. 2005లో అయిపోయింది. 6 తర్వాత 7లోనే మా మ్యారేజ్ అయింది. నన్ను ఇక్కడ కొత్తూరుకే ఇచ్చారు. నా భర్త పేరు దేవేందర్. ఇంచుమించు మా భర్త అంటే అందరూ తెలిసి ఉండొచ్చు. ఇతరులు సార్కి అయితే క్లోజ్ ఫ్రెండ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. నాకు పిల్లలు 2. మా పెద్ద బాబు ఇంటర్ అయిపోయింది, డిగ్రీ కోసం స్టార్ట్ కాలేదు. మా చిన్న బాబు
ఇంటర్ సెకండ్ ఇయర్. స్టేజ్ మీద ఉన్నారు అందుకే సార్ చెప్తాడు. పాప సెకండ్ ఇయర్ ఇంటర్, బాబు 8th క్లాస్. అంతే సార్, లైఫ్ అయితే చాలా బాగుంది సార్ మాకైతే. సంతోష్, నాకు ఒకటే బాబు. టీవీలో జాయిన్ చేసినాను. చేసినటువంటి నన్ను అందరినీ కూడా మెచ్చారు. నా 3 పాపలు. పెద్ద పాప 8th క్లాస్, రెండవ పాప 4th క్లాస్, చిన్న పాప 2th క్లాస్. మా ఆయన మెకానిక్ షాప్ షాద్నగర్. నమస్కారం, నా పేరు చైతన్య. నేను 7th క్లాస్ అనుకున్నా సార్. నేనైనా రావద్దు అనుకున్నా. వినోదం వీళ్ళందరూ ఏం కాదు, అందరు మన వచ్చి రా అన్నారు. సరే, నాకు సంతోషం అనిపించి సార్ వచ్చారు. నా పేరు చైతన్య, మా ఆయన పేరు మధుసూదన్ గౌడ్. మా పాప బాబు, పాప సెకండ్ ఇయర్, బాబు 9th క్లాస్. జ్యోతి నన్ను షాబాద్ ఇచ్చారు. మా ఆయన పేరు నరసింహులు. మాకు వంటల షాప్ ఉండే. నాకు ఒక బాబు, పాప 5th క్లాస్, బాబు 10th క్లాస్. నా పేరు సంతోష, మా ఆయన పేరు కృష్ణగౌడ్. మాది చార్నగర్ సిటీ స్కాన్ సార్. మా పాప సార్ ఒకటే పాప 5th క్లాస్ సార్. నమస్కారం సార్, నా పేరు సరిత. మా హస్బెండ్ పేరు ప్లేట్ మధుసూదన్. మాకు 2 పిల్లలు సార్. పెద్ద అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. చిన్న అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు డిగ్రీ జాగృతి డిగ్రీ కాలేజ్లో జాయిన్ చేసినాం. దాంతో పాటు ట్రైనింగ్ చేయిస్తున్నాను సార్. ఎన్సీసీలో జాయిన్ చేసినాను నేను. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే చేతులు అటాచ్ అవుతున్నాయని లేదు, అబ్బాయికి ఛాన్స్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ తరఫున లేదు ఛాన్స్, స్టేట్ గవర్నమెంట్ తరఫున ఉంది. నన్ను అడగకు ఇచ్చారు సార్. మేము నెట్వర్క్ ఫార్మలో జాబ్ చేస్తున్నాం. అంటారు సార్ మా ఫ్రెండ్స్ అందరు కొంతమంది తెలిసిన వాళ్ళకి నేను గేమ్స్ చాలా బాగా ఆడేదాన్ని, నాకు గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని. కాకపోతే నా బ్యాడ్ లక్ ఏంటో అట్లా స్ట్రగుల్ అయిపోయింది. రన్నింగ్ చేయిస్తాను వాళ్ళని పొలంలో. తర్వాత మా హస్బెండ్ నాకు చదువుకోవాలని ఉంది అని చెప్పి నాకు పెళ్ళైన తర్వాత మా సార్ ఇంటర్ వరకు చదివించింది సార్. నాకు ఒకటే జాబ్ సార్. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ సార్. మా సార్ హోంగార్డ్ చేశారు. మా హోంగార్డ్ వచ్చి ఇలా హోంగార్డ్ సార్. పేరు పిల్లల కూడా నాకు 2 పిల్లలు. బాబు పాప 1st ఇయర్, సెకండ్ ఇయర్ 2023, బాబు 10th క్లాస్. బాబు బీటెక్ సెకండ్ ఇయర్, పాప ఇంటర్ సెకండ్ ఇయర్. నా పేరు శోభ, మాది బండలగూడెం. మా హస్బెండ్ పేరు శేఖర్. నాకు 2 పిల్లలు. బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, పాప 9th క్లాస్. చదువుకున్న సార్ ఇంటర్ చేశాను. పెళ్ళైన తర్వాతనే MBA వరకు చదువుకున్నాను. మన ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. అలాగే మన సార్ వాళ్ళందరికీ. సార్ వాళ్ళు అలాగే మనం ఇట్లా అయిపోయినాం. అంటే అంత సార్ వాళ్ళు చాలా బాగా చెప్పేవారు. ఎక్కువ అంటే విష్ణువర్ధన్ సార్కి, విద్యా సార్కి, దినేష్ సార్కి భయపడేవారు. అంటే ఇంటర్ ఏమో SVP కాలేజ్ డిగ్రీ, ఇంటర్ ఏమో చైతన్య కాలేజ్. నేను 10th అయిపోగానే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మా డాడీ చనిపోయాడు. ఇద్దరు అన్నయ్యలు. చిన్న సెంటరింగ్ వరకు, పెద్దన్న ఇందాక సార్ చెప్పిండు రమేష్. మా అన్నయ్య మంచిగా చదివించిండు. డిగ్రీ అయిపోయినాక నాకేంటంటే అప్పట్లో సార్ వాళ్ళు ఏమవుతావు అని అడిగేవారు. స్కూల్లో నాకు డాక్టర్ అవ్వాలని ఇష్టం. అక్కడ డిగ్రీ అయిపోగానే మ్యారేజ్ చేసారు. మ్యారేజ్ అయిపోగానే పిల్లలు అయ్యారు. పిల్లలు కాగానే ఇంకా అప్పట్లో ఏం ఛాన్స్ లేదు కదా. బీడీ వేద్దాం అనుకున్నా, అది లేదు. డాక్టర్ వేద్దాం అది లేదు. ఇంకా ఇంటికన్నా ఉన్నా, నేను డిగ్రీ చేసిన ఇంటికన్నా ఏం చేయలేదు కానీ నాకు మనసు పట్టపోయేది. ఇంకా అట్లనే ఖాళీగా ఉన్న కొత్త దగ్గర బయటకు ఒక ఫ్యాక్టరీ ఉంది. అందులోకి వెళ్ళిన మా ఆయన వద్దాను అప్పటికి. అందులోకి వెళ్తే ఇంకా సార్ వాళ్ళు మంచి ఇష్టపడి అందులో ల్యాబ్లో చేసిన వర్క్ స్ట్రెంత్ చేస్తుంది. అక్కడ కేవీ సార్ ఉంటుండే, సార్ విష్ణు సార్ లాగానే ఉంటుండే. సార్
ఇక మళ్ళీ వెదర్ పడుతుందని మానేసినాక డేరెంజు అని వచ్చింది. మెంటల్ ఇల్నెస్ అంటే అందరికి ఐడియా ఉండొచ్చు. వాళ్ళు మాట్లాడుకోవడం అట్లాంటివి ఉంటారు. అట్లాంటి వాళ్ళని గ్యాదర్ చేసి హాస్పిటల్ తీసుకెళ్తుంటుంది. హాస్పిటల్ ఐడియా ఉందా? అక్కడ జిమ్స్ తీసుకెళ్తుంటుంది. అది 4 years నచ్చింది. తర్వాత అది అయిపోయినాక ఇక మళ్ళీ ఖాళీగానే ఉన్నాం. జిమ్స్ సార్ వాళ్ళు చూసి వాళ్ళే మమ్మల్ని పెద్దబడి ఇచ్చారు. ఎక్కువ పడిస్తారు మా అమ్మగారు. నాకు 3 పిల్లలు. పెద్ద బాబు 6th క్లాసు, రెండో పాప 4th క్లాసు, చిన్న బాబు 3rd క్లాస్. 2004-5 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దైవ సామాన్యులు మన గురువులు పాండ్రంగ విఠల్ సార్ గారికి, చలపతిరావు సార్ గారికి, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి సార్కి, వెంకటేశ్వర రెడ్డి సార్ గారికి, నరసింహ సార్ గారికి, అదేవిధంగా సత్యం సార్ గారికి, అదేవిధంగా శివశరం సార్ గారికి, మరియు నాతోటి విద్యార్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు మన చుట్టుపక్కల మన గ్రామానికి కానీ ఎలా ఉపయోగపడాలో అనే దాని గురించి ప్రతిదీ క్షుణ్ణంగా సార్లు చెప్పారు. అదేవిధంగా నేను అనుభవించిన దాంట్లో నేను స్టడీ అంటే వెనుక బెంచ్లో కూర్చుంటాను. ఏదన్నా హోంవర్క్ రాయాలంటే డుమ్మ కొట్టేటాను. దాంట్లో సార్ ఇప్పటిదాకా కొంత భావోద్యానికి గురైండు. పాండ్రంగ విఠల్ సార్ నన్ను క్షమించాలి. అందులో సార్ను తిట్టే దాంట్లో మా నాన్న గిట్ట ఉన్నారు. అందుకని నేను ప్రత్యేకంగా నన్ను మన్నించాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆ అనుభవం ఏందో నేను అనుభవిస్తున్నా ఈరోజు. ఆ రోజు మా నాయన వచ్చి సార్ ఏదైతే అన్నాడో ఆ రోజు నాకు ఇక మా నాయనే చెప్పిండు కదా, మా నాయన చదువుకోకుండా సరే అనేది ఏదైతే చెప్పిండో ఇవాళ హిందీ విషయంలో ఇవాళ కూడా స్ట్రగుల్ అనుభవిస్తున్నాను. హిందీ మాట్లాడాలంటే సరే నేను పొలిటికల్గా ముందుకు వచ్చినా ఏదన్నా హిందీ మాట్లాడడానికి పోతే బ్యాక్ అయిపోతా. ఎందుకంటే సార్ ఆ రోజు సరే దండించినందుకు ఆ భయంతో ఉంటే నేర్చుకునేవాళ్ళేమని నేను ఇప్పుడు కాలేజీ పోవాలన్నా చదువు అంటే భయం అన్నప్పుడు మనం ఇక ముందుకెళ్ళి వెళ్తాం. అందుకని 10th అయిపోయినప్పుడే జేసీబీ నేర్చుకున్నాం. నమస్కారం. సో నేను ఫస్ట్ 2 ఇన్సిడెంట్లు చెప్తా. నేను చలపతి సార్కు సారీ చెప్పాలి. ఓ రోజు ఏమైందంటే నేను, కుమార్, కృష్ణ, ఇంకా రవి వీళ్ళందరం ఒక రోజు బంకోటి మధ్యాహ్నం సార్ పీరియడ్లో వెళ్ళిపోయి అక్కడ వేరే దగ్గర క్రికెట్ మ్యాచ్ చూసి సార్ ఉండా లేదా అక్కడి నుంచి చూసుకొని వస్తే సార్ లేడు అనుకొని లోపలికి వచ్చాం. సార్ లేడు అనుకొని లోపలికి వస్తే సార్ అక్కడ మా బుక్స్ అన్ని తీసుకోపోయి ఆఫీస్ రూమ్ లో పెట్టిండు. అరే ఏమో ఎట్లా చేయాలి, బుక్స్ తీసుకోకపోతేనేమో ఇంటికాడే అంటారు. బుక్స్ ఇక సార్ దగ్గరికి పోతేనేమో సార్ అంటాడు. ఇక తప్పని పరిస్థితిలో సార్తో దెబ్బలు తినాలని సార్ దగ్గరికే పోయినాం. సార్ దగ్గరికే పోతే ఆ రోజు సారు మమ్మల్ని మస్తు కొట్టి ఆ రోజు కొట్టిన దెబ్బలు మేము ఎప్పుడు తినలేదు. ఓకే, అది మా జీవితంలో ఒక మేము మంచిగా చదువుకోవాలి, మంచి పొజిషన్లు ఉండాలి. దానికోసం వాళ్ళు ఏ కష్టం చేసినా సరే పైసలు ఇస్తాను నువ్వు చదువుకోవాలి అంతే, ఇక వేరే ఆలోచన లేదు. అప్పుడు మమ్మల్ని ఏం చేసారు, నన్ను హైదరాబాద్ పంపించారు. మా సిస్టర్ దగ్గర ఉండి చదువుకోమన్నారు. చదువుకున్నా. అది అయిపోయిన తర్వాత మా వాళ్ళు ఇష్టం ఏదన్నారు. నేను డిగ్రీలో జాయిన్ అయితే మా ఫ్రెండ్ ఇంటికి వచ్చినప్పుడు కొందరు ఏమన్నారంటే ఎద్దున్నోడికి బుద్ధి ఉండదు, బుద్ధి ఉన్నోడికి ఎద్దు ఉండదు, పైసలు ఉన్నోడు చదువుకోడు, పైసలు ఉన్నోడు చదువుకోవాలని చూస్తాడు అన్నాడు. అది నాకు మానసిక క్షోభకు గురై నెక్స్ట్ డే 1,00,000 రూపాయలు వేస్ట్ అయినా సరే అని చెప్పి నేను ఇంజనీరింగ్ లో జాయిన్ అయినా కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. ఎందుకంటే ఇంగ్లీషు తోటి విద్యార్థులందరికీ నా నమస్కారం. తోటి పిల్లలందరికీ
సార్ వారు ఇచ్చినటువంటి ఇందాక సార్ దినసార్ చెప్పినటువంటి మాట ప్రకారమే ఫస్ట్ నేను నరసింహ సార్ గురించి చాలా నేర్చుకున్నాను. 6th క్లాస్లో నేను గోడీలు ఆడేవాడిని. సార్ ఫస్ట్ వస్తుంది ఇలా సార్ వీడు కోట ఆడతా నేను పైసలు ఆడతా లాస్ట్ కోసం పిల్ల పుస్తలే అనుకుంటే సార్ అప్పటి నుంచి నేను పైసలు ఆడంటే 8th క్లాస్కి వచ్చినప్పుడు నాకు అర్థమైంది సార్ చెప్పింది మన లైఫ్ గురించి. నేను ఎప్పటికీ మర్చిపోయాను. ఆ రోజు ఐఎమ్ డూయింగ్ కాళాశాంతి వల్ల హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్. నేను చాలా కష్టపడ్డాను సార్. ఇంగ్లీష్ నేర్చుకున్నాను, దానివల్ల ఇప్పుడు ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను. అసలు ఇంగ్లీష్ నేర్చుకున్నానంటే మన శిల్పా సార్ వల్ల ఫస్ట్ బేసిక్స్ సార్ వల్ల నేర్చుకున్నాను. నాకు ఇందాక 700 మంది ఉంటారు సార్, వాళ్ళు నేను డైలీ చేస్తున్నాను. హిందీ నేర్చుకున్నాను సార్. ఏంటంటే అది మన పాలగొడ్డ సార్ హిందీ నేర్చుకున్నాను. ఇప్పుడు వాస్తవానికి నా దగ్గర డబ్బులు పెద్దగా లేవు. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ చదివాను కల్వకుర్తిలో. సీట్ అవడానికి కారణం కూడా సార్ వాళ్ళే. తర్వాత ఇంటి సైడ్ కోచింగ్ పోవాలి, డబ్బులు లేవు. ఆ టైంలో విష్ణువర్ధన్ రెడ్డి గారు సారు ఒక 5,000 ఇచ్చి నన్ను కోచింగ్ చేయి చెప్పించాడు. ఎక్స్పీరియన్స్లో నేను ఇది చేస్తున్నా. కానీ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అందమైనాక కానిస్టేబుల్ టాప్లో కొట్టినా అంటే షాక్ అయ్యారు. నువ్వు ఇంత స్కోర్ రన్నింగ్లో కూడా అనలేదు పోయినామంటే ఇది బ్యాడ్లాక్ అని చెప్పిన. ఆ బ్యాడ్లాక్ ఏంటంటే ఎస్ఐలో కమ్యూనికేషన్ పాస్ అయినా. కమ్యూనికేషన్ పాస్ అయ్యి మరియు నాతో పాటు విద్యార్థులందరికీ నా వందనాలు సార్. నా పేరు సుధాకర్ సార్. నాకు పెళ్ళయింది, 2 కొడుకులు సార్. నాకు ఒక కొడుకు 7th క్లాస్, ఒక కొడుకు 4th క్లాస్ సార్. నేను 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చేశాను సార్. ఇంటర్మీడియట్ చేసే టైంలో మా నాన్నగారు చనిపోయారు సార్. అందుకు నేను ఇంటర్మీడియట్లో డిస్కంటిన్యూ చేశాను. డిస్కంటిన్యూ చేసి తర్వాత మోటార్ ఫీల్డ్లో వెళ్ళాను సార్. నేను మోటార్ ఫీల్డ్లో 2012 వరకు వచ్చాను సార్. దాంట్లో మనకి ఏం ఇన్కమ్ రాలేదు. తర్వాత బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేశాను సార్ నేను. దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాను సార్. ఇప్పుడు భగవంతుడు మీ ఆశీర్వాదాల వల్ల కొంచెం బాగున్నాను సార్. నేను అంతా బాగానే ఉంది సార్. మరియు మా తోటి విద్యార్థులందరికీ ఈ సక్సెస్ఫుల్ చేసినందుకు హృదయపూర్వకంగా అందరూ గుర్తుపడతారు. రాఘవేంద్ర అంటే కామెడీగా ఉంటాడు. అదే కామెడీగా నేను అప్పట్లో సార్ చేస్తుండే స్కూల్ లేడితే కానీ అది గొప్పలో అంటే అది బాగా అనేది. అది ఇప్పటికీ గుర్తుందంటే వాళ్ళు ప్రేమన్నట్టు అట్లా అనిపించింది. ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ చిన్న అందరికీ నా ఉదయ ధన్యవాదాలు. వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకుంటున్నాను. అందరికీ చలపతిరావు సార్కి, పాండురంగ సార్కి, శ్రీశైలం సార్కి ధన్యవాదాలు. నా తోటి ఫ్రెండ్స్ 2005 చేసిన కుమారు, శ్రీకాంత్, ఇంకా నర్సపూర్ నుంచి సుధాకర్, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. కొంచెం టైం లేక ఈ ప్రోగ్రామ్కి టైం ఇవ్వలేకపోయాము. వీళ్ళు ముందుగా ఇనిషియేటివ్ తీసుకొని డబ్బులు కలెక్ట్ చేసుకొని చేశారు. చాలా థ్యాంక్స్. ఫస్ట్ బాబు 5 years old, సెకండ్ బాబు 3 years రన్నింగ్. ప్రజెంట్ నేను ఎంబీఏ చేశాను సార్. ఎంబీఏ 2011 బ్యాచ్లో ఎంబీఏ ఫినాన్స్ కంప్లీట్ చేశాను. తర్వాత ప్రైవేట్ జాబ్లో వేసాను సార్. డిపిఓలో వేసాను. తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్. ప్రజెంట్ మై హోమ్ ఇండస్ట్రీస్లో మేనేజర్గా చేస్తున్నాను హైదరాబాద్లో సార్. థ్యాంక్ యూ. పాప 3rd క్లాసు, బాబు 2nd క్లాస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మిత్రమా. నెక్స్ట్ నేను ఏం చదవకపోయాను. చలపతి సార్ అన్నట్టు ఇందాక ఆ ముగ్గురుంటో నేను పని నా పేరు చెప్పలేదు సార్కు, రాజు పేరు ఎప్పటికీ వచ్చింది. ఆ ముగ్గురుంటో నన్నే ఘోరంగా కొట్టిండు. ఎందుకంటే నేను చదవను కాబట్టి. ఇది నిజం సార్. ఆ రోజు కొట్టిన దెబ్బలో నాకు ఇప్పటికి గుర్తుకున్నాయంటే నేను ఎంఏ పీజీ, ఎంఏ బిఎడ్, బీపీఎడ్ కంప్లీట్ చేశాను సార్. ఇప్పుడు ఇంకొక విషయము నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సార్, టీచింగ్ ఫీల్డ్లో మన ఫ్రెండ్స్లో నేను ఏమనుకోకపోతే ఒక మాట చెప్తా. నేను టీచింగ్ 12 సంవత్సరాలు చేస్తున్నాను సార్. 12 సంవత్సరాల నుంచి సబ్జెక్ట్ చెప్పకపోవచ్చు, కానీ నేను గ్రౌండ్ పరంగా పిల్లలకు ఎంతో మంది నేషనల్ ఆడిపించినా సార్. నేషనల్, స్టేట్స్ ఆడిపించినాను. ఎందుకంటే నాకు బేసికల్గా నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం సార్. మీ పక్కన కూర్చున్న ఇక్కడ సత్యం సార్ కూర్చున్నాడు ఇందాక, ఆయన మా పెద్దమ్మ కొడుకే, మా అన్ననే. ఆయన స్ఫూర్తితోటి నేను బీఈడీ చేశాను, పీజీ చేశాను. కానీ నాకు ఇంట్రెస్ట్ మాత్రం బీపీఎడ్ చేయాలి, ఎంపీఎడ్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ చాలా వచ్చేసి దాంట్లో నేను సైకాలజీ అంటే మోటివేటర్గా నేను పిల్లలకు బాగా మోటివేట్ చేస్తున్నాను సార్. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా అండ్ మోటివేటర్గా వాళ్ళకి పనిచేసి నాకు దాదాపు ఒక 2 hours 3 hours మోటివేషన్కి నాకు క్లాస్ ఇస్తుంది సపరేట్.
దాంతోపాటు నేను మర్చిపోని విషయం ఏంటంటే సార్, మీ అదృష్టం, మీ గురువుల అదృష్టం పరంగా నేను ఇంత ఎడ్యుకేషన్ చేసి ఈరోజు నేను నీట్ ఐఐటి అకాడమీలో పనిచేసిన చెప్తున్నా కదా సార్. దాంట్లో 1000 మంది ఐఐటి స్టూడెంట్లు, 1000 మంది డాక్టర్లను తయారు చేయాలి. దాంట్లో నేను ఒక 0.01% నేను భావిస్తున్నాను సార్. దాంట్లో నా పాత్ర ఉందని, అది నేను అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఎంతో మంది అంటే 1000 మంది డాక్టర్లు, 1000 మంది ఐఐటి ఇంజనీర్లని తయారు చేయగలిగిన అందులో నా పాత్ర ఉందని నా యొక్క అభిప్రాయం సార్. నేను అనుకుంటున్నాను ఇప్పటికీ డైలీ 5 to 10 మెంబర్స్ స్టూడెంట్స్ నాకు కాల్ చేస్తారు సార్. ఇప్పటికీ చేసి నేను చిన్నోనే, బట్ ఏంటంటే ఒక కలకత్తాలో ఒక 3 years జాబ్ చేసిన, ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన. హైదరాబాద్ ఒక జాబ్ చేస్తూనే ఉన్నా. యాక్చువల్గా ఇప్పుడు నా పొజిషను డిప్యూటీ జనరల్ మేనేజర్ కంపెనీకి. నాకు పెళ్ళి అయింది, ఒక చిన్న పాప. ఇప్పుడే ఏంటి నర్సరీ. థ్యాంక్ యూ రమేష్ నరసింహరావు. ముగ్గురు బాబులు, బాబు 5th class, 2nd class, గురువులందరికీ పాదాభివందనం. నేను వేదికపై మాట్లాడదలుచుకున్నది ఏమంటే, నేను 10th వరకే చదువుకుని, ఎక్కువ చదువుకోలే. ఎందుకంటే మేము 4 అన్నదమ్ములం. మా వాళ్ళకు పెద్ద ఆశలు లేకుండా ఫస్ట్లో పొలం ఉండే, స్కూల్కి రావాలి, పోవాలి, పొలం కాడ పని చేయాలి, రావాలి. 10 ఎకరాలు పొలం మాది, బోర్ లేదు. పని చేసి ఏమనుకుంటున్నాను, ఎందుకు ఈ పని ఇదంతా ఏం కష్టం, ఎందుకు చేపిస్తారు నాయన అనుకుంటుంటాను ఫస్ట్. 10th వరకు చదివి అవతల పని చేసి చదువుకోవడం అంటే వద్దు, పనంతా వరియాలి, పిల్లలు పెడితే 10 పైసలు అయితే అని పని చేసి మా వాళ్ళు. మేము 4 ఉన్నందుకు నన్ను మాసం అక్కడ ఎగ్జామ్ పెట్టారు, పోయిపోయేది హిందీ ఎగ్జామ్ పెట్టారు. 10కి 7 వచ్చినాయి. ఇంకా 3 ఎందుకు పోయినాయి నీకంటే అది రాసి చూపించింది. నేను వాళ్ళు ఏం చేసారు, కొట్టేసిన దాని పక్కకు రైట్ అయ్యేది అనేది రాయలేరు. కొట్టేసి తప్పైతే కొట్టేసిన మేడం కరెక్ట్ రాసి చూపించాలిగా బాబు పైన అడిగిన. మా బాబు, డాడీ నువ్వు ఎలా చదువుకున్నావు, ఈ రేట్లో వచ్చింది, 6th నుంచి రాలేదు చదువు, 7th నుంచి మళ్ళా 6 నుంచి ఫస్ట్ నుంచి రాపించాడు. కాబట్టి మాకు హిందీ కూడా తెలుసు. నేను చదువుకున్న సార్ మంచి చెప్పారు, మీకు ఇప్పుడు పైసలు పెట్టి ఇంత ఖర్చు పెట్టి చదివితే కానీ కరెక్ట్ చదివించలేరు. ఏమన్నా అంటే ఇప్పుడు భయం లేదు, చదువునేమన్నారు చదువుకునే. శ్రీరామ్ జాబ్ చేస్తుంటారు 15 years నుంచి. మన గురువు దినేష్ సార్ కూడా ఇప్పుడే వచ్చారు. ధన్యవాదాలు. నా పేరు మొహమ్మద్ షఫీ. అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నాను. అకౌంటెంట్గా నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం ఉంది. దినేష్ సార్ వల్ల నేను మ్యాథ్స్ బాగా నేర్చుకున్నాను. అతని వల్లనే చాలా ధన్యవాదాలు. ఈ స్థాయికి వచ్చాను. అరవిందో ఫార్మాలో నా కింద 6 మంది ఉంటారు అకౌంటెంట్గా, అసిస్టెంట్గా. బాగా కష్టపడి వచ్చాను ఈ స్థానానికి. థ్యాంక్స్. పూర్వ విద్య ఆత్మీయ సమ్మేళనానికి చేసిన పండితులకి, ఫ్రెండ్స్కి అందరికీ నా ధన్యవాదాలు. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఐటీలో చేస్తాను. ఐటీ సార్. సారీ, 2 kids. మనకి 1 child is 5 years, 1 child is 3 years. పెద్ద బాబు వచ్చేసి యూకేజీ. నమస్కారం. అయితే 2 కొడుకులు, ఒకరు 4th class చదువుతున్నారు, ఇంకొకరు యూకేజీ చదువుతున్నారు. నేను 8th classకే బంద్ చేసిన చేకూరులా. బంద్ చేసినప్పుడు నాకు తెలుగు పర్ఫెక్ట్ చదవడానికి కూడా రాదు. ఎందుకంటే నేను స్కూల్లో చదివిన కంటే చెట్ల కింద చదివింది ఎక్కువ. ఎవరు గ్యాస్ బయట ఉండాలి, ఇప్పుడు కూడా ఇక్కడ లేనే లేదు. అయితే ఆ తర్వాత ఫీల్ అయినా ఒక 1 year తర్వాత, లేదా ఇంటర్ వాళ్ళందరూ కదా కుమారు వీళ్ళంతా మోటివేట్ చేసిండు. అరే ఇంగ్లీష్ ఇంత బాగా రాస్తున్నావు, నువ్వు ఎగ్జామ్ రాయరాదంట. అయితే 10th exam రాసేసిన. 10th exam కూడా ఎట్లా రాసిన, గైడ్స్ తెచ్చేసుకో, బాగా చదివి పట్టేసే అన్నారు. మన గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవ్వరు లేరు. మచ్చందర్
నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తమ్ముడు. అయితే తను ఏం చెప్పిందంటే మనకేంటంటే అప్పట్లో పెద్దగా ఏం చదవలేదు, ఎట్లా చదవాలి ట్రిక్స్ తెలియదు. కానీ ఏ రోజైతే ఎగ్జామ్కి వెళ్ళానో ఆ రోజు 7 గంటలకు లేచిన. ఎక్కడ మోంటిసరీస్ హైదరాబాద్ శాంతగర్ మోంటిసరీస్ అక్కడ దినేష్ సార్ గారు ఉన్నారు. అయితే హైదరాబాద్లో కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో జాబ్ అంటే హిందీ ప్లస్ ఇంగ్లీషే ఉండాలి. వితౌట్ తెలుగుతోటి మాట్లాడగలరు. అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎవరు తీసుకుంటారో లేదో అనుకున్నా, వెళ్ళినా, ప్రయత్నించిన తర్వాత అక్కడ ప్రస్తుతం నాకు హౌస్ కీపింగ్ వర్కర్గా దొరికింది. అట్లా దాంట్లో ఒక 8 years అట్లే కంటిన్యూ చేసిన. దాని తర్వాత చేసుకుంటూ హన్మకొండ గోకుల్ కాలేజ్లో హోటల్ మేనేజ్మెంట్ చేసిన. దాని తర్వాత అట్లే కంటిన్యూషన్ ది పార్క్ హోటల్ 5 star హోటల్లో ఈతగా వర్క్ చేసిన. దాని తర్వాత మెల్లమెల్లగా అటు అయిపోయిన తర్వాత 19లో నా మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ కనక శాంతివనంలో నేను సివిల్ కాంట్రాక్టర్గా ఇప్పుడు విధులు నిర్వహిస్తున్నా. నాకు వర్కర్స్ వచ్చి 100 members ఉంటారు. ప్రతి మంత్లీ వచ్చి 8,000 ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ అంటే ఆ ఇన్కమ్ లో పేమెంట్ వాళ్ళకి చేసిన తర్వాత 1 lakh మంత్లీ నేను సంపాదించగలుగుతున్నా. అంటే వీటన్నిటికీ కారణం ఏంటంటే మనలో ఒక పట్టుదల అనేది ఉండాలి. పట్టుదల అనేది ఏంటంటే మనం ఇది సాధించాలి. ఎవరేమనుకున్నా మనకు అవసరం లేదు. నేను ఒకప్పుడు ఎయిర్పోర్ట్ లో చేస్తుంటే, హౌస్ కీపింగ్ వర్కర్ గా చేస్తుంటే, ఇదే మా ఊర్లో ఏం చేస్తాడు అడవి బాత్రూమ్ కడతాడు. నేను కడగలేదని కాదు, దానివల్ల ఆ ప్రభావం ఈ రోజు నేను కూర్చొని తినడంతో అయ్యింది. ప్లస్ 100 మందికి నేను పేమెంట్లు చేశాను. ప్రతి మంత్ 8 lakh rupees నేను పేమెంట్లు చేశాను. ప్రతి వర్గంలో ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా నా దగ్గరనే ఉంది. ఎందుకంటే బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా అన్ని. నాకు ఇంకోటి నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు హిందీ చక్కగా మాట్లాడడం వచ్చు కాబట్టి దానివల్ల వాళ్ళు బాగా అది చేసుకుంటాను. ఇప్పుడు నేను అట్లే నా సొంతంగా మా డాడీ సంపాదించింది అట్లాగా ఉంచి నా సొంత నిర్ణయాలతో తీసుకొని మేము బాగా కష్టపడి ఇప్పుడు ఒక 8 vehicles ఉన్నాయి. గూడ్స్ వెహికల్ విత్ 100 members వర్కర్స్ ఉన్నారు. శ్రీకాంత్ కు తెలుసు, నా తోటి విద్యార్థి శ్రీకాంత్ కు తెలుసు. అతను ఫ్లెక్స్ కంపెనీలో హెచ్ఆర్గా చేస్తుండు. నేనేమో నా సొంత బిజినెస్, అది నా సొంతగా ఓన్గా. నాకు ఎవరు మమ్మీ వాళ్ళు ఆల్రెడీ సపోర్ట్ కాదు. నేను సొంతంగానే అన్ని నిర్ణయించుకొని మేము బాగా కష్టపడి 2008లో వచ్చినందుకు, ఇన్వైట్ చేసినందుకు, ఇది అని చేసి ముందుకు తీసుకొచ్చినాను సార్. లేడీస్ నుంచి భాగ్యలక్ష్మి తీసుకుంది. ఇక్కడ కూడా నేను బాగా సాధ్యం సార్. కాకపోతే ఎవరు చెప్పినా కానీ ఒక రవి రాలేదు, గొంగం రవి. ఆయన నెక్స్ట్ కొంచెం వెళ్ళుకుంటే వస్తున్నాడు. కాకపోతే రాలేడు. ఎందుకంటే ఆయనకు ఏదో పర్సనల్ పని ఉందన్నాడు. ఆయన రాకుండా సరే సార్ పిలిచినందుకు, ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషం ఉంది సార్. ఇంకా అశోక్ కూడా మాకు ముందుకు సహకరిస్తానని హామీ ఇచ్చాడు. అందుకు కూడా ముందుకు ఇది మంచిగా బాగా చేస్తాను సార్. ఇంకా నాకు మ్యారేజ్ అయ్యి 2017లో అయింది సార్. 2 బాబులు సార్. 3rd class ఒక అమ్మాయి ఫస్ట్ క్లాస్ సార్. వీడియో మిక్సింగ్ సార్. 25 వరకు ఎవరుంటామో ఏమో ఇప్పుడు చేస్తే బాగుంటుందని అనుకున్నాం సార్. ఇంకోటి ఇందులో 5-6 మంది లేదు సార్. ఇది స్టార్టింగ్ మౌనం పాటించేదంటే అది చేయలేము. లాస్ట్ మూమెంట్లో చేసుకోవాలని ఇందులో మాదేవి లేదు, శ్రీనివాస్ లేడు, రత్నాయ లేడు, సుధాకర్ లేడు, గోపాల్ లేడు. వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్. ఇంకోటి మన సుధాకర్ చనిపోయినప్పుడు ఎంతలో కలెక్షన్ చేసి వాళ్ళకు కూడా ఇచ్చారు సార్. ఇప్పుడు మళ్ళా కూడా ఎవరైనా సఫల్ అయితే చేయాలని మన గెట్ తీసుకొచ్చింది అదే మెయిన్ కా సార్. వేరేదైతే ఏం లేదు సార్. ఇది అందరు కలుసుకుంటే, అందరూ ఒక గ్రూప్ లో ఐకమత్యంగా ఉంటే సహకరిస్తే 1,000 రూపాయలు అయినా కానీ మనం 94 మంది ఉన్నాం. ఆ 94 మంది ఎంతమంది ఎన్ని పైసలు అయితే ఫోన్ చేసుకున్నా కానీ చాలా ఉపయోగపడుతుంది. చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ అని నా కాన్సెప్ట్. అంతా ఏం లేదు. ఇది అందరు వచ్చినందుకు చాలా సంతోషం సార్. ఓకే సార్. 100 వేసుకున్నా 40,000 పైన అవుతుంది కాబట్టి ఒక మంచి ఐటమ్ స్కూల్ పిల్లలకు ఉపయోగపడేది. లాస్ట్
95లో జీవితం గడిచింది, పోలేదు. కానీ సార్ ఎంతో కష్టపడి బాగానే మోటివేషన్ చాలా చెప్పారు. దినేష్ సార్, విష్ణువర్ధన్ రెడ్డి సార్ అయితే ఇప్పటికీ జీవిత పాఠాలు చాలా గుర్తు చేసుకుంటారు విష్ణువర్ధన్ సార్. అది మోటివేషనల్ క్లాస్, ప్రతి గురువు అనేది ప్రతి క్లాస్ లో చెప్పాలి అది. కానీ ఆ సార్ గొప్పగా చెప్పేటోడు, అది నాకు ఇప్పుడు చాలా గుర్తుంది. అదొక గొప్పతనం. అది ఈ రోజులో అయినా సార్లు చెప్తున్నారు, అప్పుడు సార్లు అయితే గొప్పతనం అది. కానీ నేనైతే చేరుకుని కూడా ఎక్కువ జీవితం అన్ననే గడిపిన, అందుకే విద్యాపరంగా ముందుకోలే. నాకు నా పేరు కృష్ణ, 2 పిల్లలు, వేరే సైడ్ వ్యాపారం చేసుకున్నా. కొంచెం వెనక నుంచి జరిగారా అదే కొద్దిగా వెనక నుంచి జరిగండి కొద్దిగా. ప్రతి ఒక్కరు చూడడానికి బాగానే ఉంటారు, దాని లోపల ఎంత బాగా ఉంటుంది. ఒక వ్యక్తి పరిస్థితులు మనమే అనలైజ్ చేసి ఏ విధంగా ఉన్నాడని తెలుసుకొని కొద్దిగా మనం ఆర్థిక సహాయం చేయగలిగితే మన మిత్ర బృందానికి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అది ఒకటి మనం ఫాలో కావాలని ఒకటి ప్రప్రథమంగా నా ఒక సలహా. వాళ్ళు మీ అందరికి తెలుసు, వాళ్ళ అమ్మా నాన్న ఏదో గొడవపడి చనిపోయాడు. వాళ్ళ నాన్న సూసైడ్ చేసుకుంటే వాడు ఎగ్జామ్ 4 రోజులు ఉందనక జరిగింది. అది మార్నింగ్ నేను గుర్తు చేద్దామని పిల్లవాడు బాగా ఏడ్చుకుంటా ఉంటే విష్ణు సారు మేము వాడిని కొంచెం మోటివేట్ చేసి అదే మంచిగా రాయాలంటే ఫస్ట్ క్లాస్ పాస్ అయిన తర్వాత హాస్టల్లో విష్ణు సార్ మరి కల్వకుర్తి హాస్టల్లో జాయిన్ చేసి వస్తే కల్వకుర్తిలో వాడు ఫస్ట్ వచ్చాడు. 840+ వచ్చినాయి వాడికి మార్క్స్. వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ రాయించి ఇంజనీరింగ్ వర్ధమాన్లో చేశాను. ఇది వర్ధమాన్లో చేసినప్పుడే ఇంజనీరింగ్ వదిలే ఎంటెక్ కూడా చేయాలని మొదటి నుంచి వాడు అంటే ఇష్టం. ఏదైనా డబ్బులున్నా అవసరం ఉన్నా తీసుకుంటుండే మళ్ళీ ఇస్తుండే అట్లా. ఇంజనీరింగ్ అయిన తర్వాత ఎంటెక్ కూడా మళ్ళీ వర్ధమాన్లో కానిస్టేబుల్గా సెలెక్ట్ కావడం. ఆ రోజు 50 రూపాయలు లేనటువంటి పరిస్థితుల్లో వాడి కొడుకు బర్త్డే చేశాడు. నేను నందిగామలో ఉన్నా. అసలు ఆడ షాద్నగర్లో ఒక కన్వెన్షన్ చేసి ఒక 3 లక్షలు పైన ఖర్చు పెట్టి బర్త్డే చేస్తే నాకు అది ఫ్రెండ్ వెరీ వెరీ హ్యాపీ. ఎక్కడ అసలు 50 రూపాయలు లేని విద్యార్థులు, ఎక్కడ మంచిగా పిల్లలు ఎంత ముందుకైతున్నారంటే మొదటి నుంచి అంత ఫస్ట్ బర్త్డే చేయడం 3-4 లక్షలు ఖర్చు పెట్టి అంటే వెరీ హ్యాపీ. సో అట్లా మిమ్మల్ని చూస్తే మాకు ఆ సంతోషం చాలా చెప్పలేని సంతోషం. ఈరోజు ఇంతమంది మేము మళ్ళీ వాళ్ళు ఒక్కసారి కూడా కేవీఆర్ సార్ వెంకటేశ్వర వరకు కూడా విధంగా శ్రీశైలం అయినప్పటికీ అశోక్ చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ పిల్లలు ఈ మొత్తం 5 ఊర్ల పిల్లలు మా పిల్లలు ఉన్నారు అనేది ఒక ధైర్యం మాకు అనిపిస్తుంది. ఈ సంతోషం మరి మీ అందరూ కలకాలం ఇట్లే నిలుపుకోవాలని కోరుకుంటూ మరి ఇప్పటికి చాలా టైం అయింది. మాకు దాదాపు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొకసారి మళ్ళీ అందరూ ఊరు విషయంలో రాజకీయాలు లేకుండా ఫ్రెండ్స్ ఉండాలి. ఆ రాజకీయం ఓన్లీ ఎలక్షన్స్ వరకే ఉండాలి. మీ మాటలు నిలబెడతామని ఖచ్చితంగా మాటిస్తున్నాం సార్. అదేవిధంగా మేము ఎలక్షన్లోనే ఒక హామీ ఇచ్చినట్టు సార్ మా విలేజ్లో వెంకమ్మగూడ నుంచి చేకూరు పోయే ప్రతి విద్యార్థికి సైకిల్ అండ్ బుక్స్ ఇస్తామని అప్పుడు హామీ ఇచ్చినట్టు 15th ఆగస్టుకి అదే ప్రోగ్రామ్ ఉంది సార్. ఖచ్చితంగా సమాజానికి ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా మా వంతుగా మీ ఆశీస్సులతో మేము ఇక్కడ దాకా వచ్చినాం. డబ్బులు చూసినాం, డబ్బులు సంపాదించినాం, డబ్బులు మేమే ఖర్చు పెడుతున్నాం. కనుక ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడే పని ఖచ్చితంగా చేసి మా స్టూడెంట్ ఇలా చేస్తున్నారని పేరు తెచ్చుకోవడానికే మేము ముందుండి నడిపిస్తాం సార్. కంప్యూటర్ క్లాస్ కూడా కంప్యూటర్ క్లాస్ కూడా అని చెప్తున్నాయి. నాకు వస్తున్నాయి ఊరికి ఏంటి సార్ కంప్యూటర్ అని నేను సార్ కాబట్టి పోగలేదు. ఇంటర్ అయిపోయినాక పోయినా, ఇంటర్ ఒక సబ్జెక్ట్ పోయినాక కంప్యూటర్ క్లాస్ పోయినా. ఆ కంప్యూటర్ నేర్చుకోవడం వల్ల ఈ రోజు నాకు అదే అర్థం పెడుతుంది. ఫోటో ఎడిటింగ్ స్టాఫ్లో ఆ కంప్యూటర్ విషయం వల్ల దినేష్ సార్ గుర్తొచ్చాడు. శనివారం వస్తే విశ్వనాథ్ సార్ గుర్తుకొస్తారు. ఎందుకంటే బొట్టు ఉండాలి, గుడి కోపిట అయితే ఇక ప్రతి శనివారం గుర్తు చేస్తున్నా. మమ్ముల విడిపోయిన విద్యార్థులారా విదలిపోయి ఎన్నాలాయను మరువలేదు మమ్ములింకా. నే తల్లిదండ్రుల కొరుకెలు తీరా చడువులు నేర్చితివే.
మదిలో మా కన్ను సన్నలలో కొన్నలడే కాడో మేరీ జీవితలో ఎన్నలో బ్రడికుందలి मेरु ये भरतवनी सेवा कई विडिपोयिना मम्मूल विडिपोयिना विद्यार्थुलारा ఎరలేదు మమరలో నీకు మాదు అందులకే ఈ సమ్మేళనం మరువలెము మిమ్ముల మడిలో నెప్పుడు విడిపోయినా విడిపోయినా విద్యార్థులారా కలిమిలే మిలన ధూమునో నడిగి గడిచిన చెడు జీవితన క్రమ శిక్షణ నేర్పినదోయి కమ్మని ఫలితములు బ్రకగరుచి చేయుము నీవు విడిపోయినా విడిపోయిను విద్యార్థులారా విద్యార్థి మరవలిని మదిలో నెప్పుడు మకము కులముల మాత కనికరము కరువైనది జగతికి నీ కరుణాను జగతికి చూపు కరతమేములనెప్పుడు దరికి రణియకు మోయిని త్యాగమే నీ సోదైచెను విడిపోయినా మమ్ముల విడిపోయినా విద్యార్థులా గుణగణములను తీర్చిదిద్దిన గురులనెప్పుడు మరవద్దు జతగా బడిలో చదివిన జతగా బడిలో దిగవెలో విడిపోయినా మమ్ముల విడిపోయినా తమ్ముడు సౌండ్ పెట్టి
అనిల్ టింకు టింకు శ్రీరామ్